पुरुषः पादस्यः भवात् पुनः ॐ योगक्षेमस्य कृत्यै यत्तं क्रियादा आशीष्कामे यज्ञादायिने आशिष समृद्धि ब्रह्मेन्द्रत्नादि आशिष एवास्यां परिगृह्णादि ओमां वै ग्रन्थिः स्त्रीपत्नी तन्निधनं निधनमेवास्सदत्यग्ने करोति प्रजननाय प्रजाय प्रजया पशुभिर्यजमानः ततो अर्थावा एष आत्मनः यत्पत्नी यज्ञस्य भृत्यात् अशिधरं भावाय सुप्रजशस्तावजग చక్కగా ఛత్రపాదాలు అంటారు వివాహ ఘట్టంలో. ఇక్కడ సప్తపది అని అంటారు. స్వామివారు అమ్మవారు పట్టుకొని 7 అడుగులు నడుస్తూ ముందుకు వస్తారంట మనల్ని రక్షించడానికి. చూడండి ఇక్కడ అందరికి ఒకసారి చూపించు. 7 అరటి పళ్ళు పెట్టారు. అది చూసి నమస్కారం చేసుకోండి. స్వామివారు అడుగులు వేసిన అరటి పళ్ళవి. ఓం ఏకమిషే విష్ణుస్వాన్ వేదో దేవోర్ధ్యే విష్ణుస్వాన్ వేదో శ్రీనివ్రతాయ విష్ణుస్వాన్ వేదో చత్వారి మాయో భవాయ విష్ణుస్వాన్ వేదో పంచపశుభ్యో విష్ణుస్వాన్ వేదో షడ్భృతుభ్యో విష్ణుస్వాన్ వేదో సప్తసప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్వాన్ వేదో సఖా సప్తపదా బభూవ సఖ్యంతే గమేగం సఖ్యాన్మే మాయోశ్చ సమయాయ సంప్రియ రోచిష్ణో విషమోజ్జవానో సప్తపది ముహూర్త శుభముహూర్తోస్తు. దేవా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మీ పెళ్ళి నేను చూడలేను, అంత వయసు నాది కాదు. ఈ రకంగానే చూశానేమో. సంతోషం. ఛత్రమాచార్యామి సామరేణీచుయామి నృత్యం దర్శయామి ఆందోళకానారోహయామి అశ్వానారోహయామి ఉదానారోహయామి ధ్రువందే రాజా వరుణే ధ్రువందే బృహస్పతిః స్వయంకలేర్యం మధురనాగం దురేదశ్యత సౌభాగ్యస్య భక్తాయాదాస్తం వరేతున వేదాహమేదం బ్రహ్మహంతం సావిత్యవర్ణం నమస్కమారే సర్వాణి రూపాణి విదగ్ధధీరః నామాని ముక్తా భూనివాస్తే సంరాజం జరాజం జాశ్రేణి యాజనాగృహే లక్ష్మీనాష్టస్య ముఖేన ప్రయామాం సగం సృజామసి. జయ బలో రామచంద్ర భగవానుకి, అభయాంజనేయ స్వామికి, అభయాంజనేయ స్వామికి, అభయాంజనేయ స్వామికి. ఆనందకర్పూరం వీరాంజనం సందర్శయామి వీరాంజనాంజనం సిద్ధ్య ఆగమనీయం సమర్పయామి. చక్కగా ఉంది. కర్త కారకతశ్చైవ మోదకశ్చ అనుమోదకః. ఏ ఒక్కల వల్ల పని ఇది కాదు. నా శ్రమ ఎక్కడికి వృధాగా పోలేదు. కామేశ్వరరావు గారు అన్నారు, చక్కగా కూడాను మీరు మా గ్రామస్తుల దగ్గరికి వచ్చి మీరు చెప్పండి, మా గ్రామస్తులు సహకరిస్తారు అనేసి చక్కగా ఒక మైకా సెట్ పెట్టుకొని చెరువుపల్లి దగ్గర ఆ స్త్రీమూర్తులందరూ ఉంటే అక్కడికి వెళ్ళే చెప్పాలండి. ఇంటింటికి చెప్పడానికి అవకాశం ఉండదు. వెళ్ళి చెబుదామనిసి నాకు 2 సార్లు పిలిచారు. ఒకసారి అవ్వలేదు, రెండవసారి అయ్యింది. అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత మీరందరూ కూడా ఓపిక మీద ఇటువంటి అవకాశం మరి రాదు అని చెప్పగానే ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం పరుచుకున్నారు. కావున ఆ అభయాంజనేయ స్వామి అనుగ్రహం మీ గ్రామం పైన ఎల్లవేళలా ఉండాలని మరొక్కసారి భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. అలాగే ఇంతటి కార్యక్రమం ఘనంగా జరగడానికి ముఖ్య కారకులు ఎవరు అంటే భగవంతుడు. తర్వాత చేసేవాడు ఎవరంటే కామేశ్వరరావు గారు దంపతులు. ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తూ ఈ కార్యక్రమంతా కూడా నిర్వహణ చేశారు. దీని వెనక కమిటీ సభ్యులు, యూత్ కుర్రవాళ్ళు,
అలాగే మగవాళ్ళు కంగణం కట్టుకున్న ప్రతి ఒక్క గ్రామ సభ్యులు కూడా దీనిలో పాల్గొని నాకు ఈ వస్తువు కావాలి అడగగానే 10 నిమిషాల్లో తెచ్చి పెట్టారు. కావున ఇంత ఘనంగా చేయగలిగాం. వెళ్ళి పంపించగానే వెళ్ళి ఇంకా రాలేదు అని అంటే అవన్నీ పనులు అక్కడే ఉంటాయి. కానీ ఇదంతా మీరందరూ సహకారం వల్లే ఈ కార్యక్రమం చేశాం. తర్వాత మీ గ్రామ పురోహితులు జోష్యం అందరికీ కూడా ఆహ్వానించారు. ఆయన ఆజ్ఞ లేనిదే గ్రామంలో మేము అడుగు పెట్టకూడదు. ఆయన ఆజ్ఞతోని అయ్యా మీరు మనోజ్ శర్మ గారు దగ్గరుండి జరిపించండి ఈ కార్యక్రమం, మా ఊరు ఇది, నేను నివసిస్తున్న ఊరు, చాలా ఘనంగా చెయ్యాలి అని ప్రతిసారి 1కి 10 సార్లు ఆయన నన్ను వేడుకున్న కారణం చేతను చక్కగా కామేశ్వరరావు గారు కూడా అయ్యా ఎలా చేస్తారు చక్కగా చేయండి, సరైన వాళ్ళని తీసుకురండి 1కి 10 సార్లు చెప్పారు. ఆ భగవంతుడు నాకు శక్తిని ఇచ్చారు కాబట్టి మీరందరూ ఓపిక మీద కూర్చున్నారు కాబట్టి 4 విషయాలు చెప్పగలిగా వినగలిగారు, భగవన్ ధర్మాల గురించి తెలుసుకున్నారు.